నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయమును అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నైనా వివేచనను అనుగ్రహిస్తూ కుటుంబాలు దీవింపబడినట్లుగా వ్యక్తిగతంగానైనా ప్రతి హృదయమునైనా నీకు దగ్గరగునట్లుగా ఈ కార్యక్రమములోనైనా నీ ఆత్మ సహాయముతోనైనా మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మెలకువ కలిగి ఉండటం అనేది తరచుగా మన జీవితంలో వింటూ ఉంటాం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ట్రైన్లో తెల్లవారుజామున దిగవలసి ఉన్నప్పుడు మనం నిద్రపోతాం. కానీ మెలకువను కలిగి ఉంటూ మనం చేరుకోవలసిన స్టేషన్ వచ్చిందా లేదా మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా పిల్లలు అస్వస్థతగా ఉన్నప్పుడు తల్లి రాత్రి పడుకున్నా కాస్త మెలకువ కలిగి ఉంటూ పిల్లల దేహాన్ని పరీక్షిస్తుంటుంది. జ్వరం వచ్చిందా, తగ్గిందా. అలాగే పరీక్షలు రాస్తున్నప్పుడు పిల్లలు కూడా రాస్తుంటారు, కానీ మెలకువ కలిగి ఉంటారు. ఆ మెలకువ సమయాన్ని చూస్తూ సమయం ఎంత గడిచిపోయింది అనే ఆ మెలకువను కలిగి ఉంటారు. కేవలం మన జీవితంలో ఈ పనుల కోసమే మాత్రమే కాదు మెలకువ. పరిశుద్ధ గ్రంథంలో మన ఆత్మీయ జీవితాలను గురించి దేవుడు మెలకువగా ఉండండి అని అనేక సందర్భాలలో మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా లేఖనాలలో కనపడుతుంది. మరి మన జీవితంలో ఆధ్యాత్మిక పరిస్థితులలో ఎలాంటి మెలకువను, మన జీవితంలో ఎలాంటి మెలకువను కలిగి ఉండాలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను లేఖనాలలో నుంచి జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. మొదటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువను కలిగి ఉండాలి. దయచేసి లేఖనాలను మీరు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు లేఖను రాస్తూ మెలకువను గురించి చెబుతూ కృతజ్ఞతను ప్రస్తావిస్తూ ప్రార్థనను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి ఎందుకు ప్రార్థనను జ్ఞాపకం చేస్తున్నాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదే ప్రార్థన ద్వారా కదా. కాబట్టి మొదటి విషయం, మన ఆత్మీయ జీవిత విషయంలో మనం మెలకువగా ఉండాలి. మన ప్రార్థనా జీవితాన్ని పదును పెడుతూ ఉండాలి. ప్రార్థన ఒక ఆయుధం అయితే ఆ ఆయుధాన్ని పక్కన పెట్టామనుకుంది త్రుప్పు పట్టిపోతుంది, పదును తగ్గుతుంది. మనం కూడా మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించకపోతే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు మన ప్రార్థనను ప్రస్తావిస్తున్నాడు అంటే, శోధనలో మీరు ప్రవేశించకుండునట్లు ప్రార్థనలో ఉండాలి. అందుకే మెలకువ చాలా అవసరం. శోధనలో ప్రవేశించకుండునట్లు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఈ శోధన ఎవరి ద్వారా రానుంది అంటే దుష్టుడైన అపవాది ద్వారా. అపవాది కూడా ఏం చేస్తున్నాడు మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. మీరు మెలకువగా లేకపోతే, అనగా ప్రార్థనా జీవితము కొనసాగించకపోతే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండకపోతే దుష్టుని శోధనలో పడిపోయే అవకాశం ఎక్కువ. దుష్టుడు ఎలా శోధిస్తున్నాడంటే, లోకాన్ని తన ఆయుధముగా మలుచుకొని లోకాశలను, లోకములో ఉంటున్న శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు. మనం ప్రార్థనలో ఉంటే కళ్ళు మూసుకొని మన హృదయములో దేవుణ్ణి ధ్యానిస్తూ మన హృదయం ఆయన వైపు ఉంటుంది. నువ్వు శోధనలో పడిపోకుండా ఉంటావు. కాబట్టి శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించాలి అంటే నీవు నేను ప్రార్థనలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యేసుక్రీస్తు కూడా తన జీవితంలో అత్యంత భయానకమైన, భయంకరమైన పరిస్థితులు, అనగా గెత్సేమనే తోటలో శిలువ మరణము కొరకు సిద్ధపడుతున్నప్పుడు కూడా ఆయన సహవాసాన్ని కలిగి ఉండటానికి శిష్యులను తనతో పాటు తీసుకుని వెళ్ళట్లేదు. మీరు ఇక్కడే ఉండండి అని రాతివేత దూరమంతా ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆయన మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో దేవునితో ఒక సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. శిలువ మీద మరణించడానికి, దుష్టుని ప్రతి శోధనను జయించడానికి శక్తిని ఆయన పొందుకున్నాడు. ఒకవైపు మనం శోధింపబడుతున్నప్పుడు మనం ప్రార్థనా జీవితాన్ని సరిగా కొనసాగించకపోతే లోకాశలలో మనం పడిపోయే అవకాశాలు ఎక్కువ. ఈరోజు చూడండి, మీడియాని, మొబైల్స్ అని, లోకంలో ఉంటున్న ప్రతిదీ ఆకర్షణగా మారిపోయి మన కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు చూడగానే వాటి ఆకర్షణకు లోనైపోయి భక్తి జీవితాన్ని వదిలివేసుకుంటున్న వారు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. కానీ ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామో శోధనలో పడిపోకుండా ఉండగలిగే స్థితి వస్తుంది. అంతేకాదు, శోధనలను జయించగలిగే సామర్థ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. శోధనలను జయించగలిగే సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు శిలువ మరణములోనికి వెళుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం ఆలోచించాలి. అందులో ఎంత శక్తి ఉన్నదో మనం గ్రహించాలి. లేఖనాలలో ఉంటున్న ఈ సంగతులను మనం గమనించగలిగితే యేసుక్రీస్తు మనతో కూడా అదే విషయాన్ని చెబుతున్నాడు. ప్రార్థన యందు ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, కృతజ్ఞత యందు దానిని కొనసాగించాలి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అని. కాబట్టి ఆత్మీయ విషయంలో, దేవుని కొరకు మనం నిలబడే విషయంలో, మన విశ్వాస విషయంలో మెలకువ కలిగి క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, మెలకువను గురించి అనేక సందర్భాలలో ప్రస్తావించటం జరిగింది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము నుండి దయచేసి మీరు చూడండి. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము.
కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఇతరుల వలె నిద్రపోక అనగానే రోజు మనం పడుకున్న నిద్రను గురించి మాట్లాడటం లేదు. మన ఆత్మీయ జీవితపు విషయంలో మెలకువ కలిగి ఉండాలి. మనం ఒక స్టేషన్లో దిగాలన్నప్పుడు పడుకోకుండా ఊరికి కూర్చోం కదా, పడుకుంటాం, కానీ మెలకువ కలిగి ఉంటాం. అలాగే ఆత్మీయ విషయంలో కూడా యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మాట్లాడుతూ మీరు మెలకువ కలిగి ఉండాలి అంటున్నాడు. ఏమండి, ఈ మెలకువ దేనిని సూచిస్తుంది? ఈ మెలకువ మనం ఎలా కలిగి ఉండాలి అని లేఖనము సెలవిస్తుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మెలకువ కలిగి ఉండటానికి ఒక చక్కటి ఉపమానాన్ని బోధించినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలలో ఉంటున్న బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ఉపమానాన్ని గురించి జాగ్రత్తగా ధ్యానించగలిగితే, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అని బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరూ సిద్ధపడుతున్నారు. వీరైదుగురు ఇద్దరూ సిద్ధపడుతున్నారు. ఇద్దరు తమ దీపములను వెలిగించుకున్నారు. ఇద్దరు అలంకరించుకున్నారు. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ సమానంగానే కనపడుతున్నారు. కానీ ఎక్కడ తేడా జరిగింది? ఎక్కడ బుద్ధిగల కన్యకలు మెలకువ కలిగి ఉన్నారు? ఎక్కడ బుద్ధి లేని కన్యకలు మెలకువ లేదు? జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బుద్ధిగల కన్యకలు నిద్రపోలేదా? బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారా? తేడా ఇదా? ఇద్దరూ నిద్రించారు. దయచేసి మీరు చూడండి 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. వారందరూ అనగా 10 మంది కన్యకలు నిద్రపోతున్నారు కునికి. కానీ మెలకువ కలిగి ఉండటం అంటే ఇక్కడ ఏంటి మీరు చూడగలిగితే, బుద్ధి కలిగి ఉండటం. బుద్ధిగల కన్యకలు తమతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకల ఆలోచన ఏంటో తెలుసా? వెళుతున్నాం, పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమారుడితో కూడా మనం వెళ్ళిపోతాం. కానీ పెళ్లి కుమారుడు ఒకవేళ ఆలస్యం అవుతే మరి ఈ నూనె సరిపోతుందా? పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఈ దివిటి వెలుగుతుందా అన్న జాగ్రత్త లేదు. చాలామంది విశ్వాస విషయంలో రక్షణలోనికి వస్తారు, కానీ రెండవ రాకడ వరకు ఆ రక్షణను కొనసాగించగలిగే స్థితి ఉండదు. ఇప్పటికే చాలామంది రక్షణలోనికి వస్తూ ఉంటారు, మరలా లోకంలో కలిసిపోతుంటారు. ఈ రక్షణను మరణించేంత వరకు, యేసుక్రీస్తు వచ్చేంత వరకు కొనసాగించాలి అన్న జ్ఞానం ఉండదు. ఏదో రక్షణలోనికి వచ్చేసాం, ఒక 2-3 సంవత్సరాల హడావుడి చేసాం, ఆ తర్వాత లోకంలో కలిసిపోతారు. బుద్ధి లేనివారు. బుద్ధిగల కన్యకలు మెలకువను కలిగి ఉన్నారు. ఎలాంటి మెలకువ అంటే, మనం వెళుతున్నాం, ఒకవేళ పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తే దివిటి వెలుగుతుందా? నూనె సరిపోతుందా? ఎందుకైనా మంచిది మనతో పాటు సిద్దెలలో నూనె తీసుకుని వెళతాము అని మెలకువ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు రెండవ రాకడలో సిద్ధమై వెలుగుతూ ఉంటావా? లేదంటే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది కదా అని లోకంలో కలిసిపోయే స్థితిలో ఉంటావా? దయచేసి ఆలోచించండి.
చాలామంది విశ్వాసము బాప్తిస్మము తీసుకున్న ఆ తొలి దినాలలో మాత్రమే కనపడుతుంది. తర్వాత ఇష్టానుసారంగా లోకములో బ్రతుకుతూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమీ లేదు కదా. ఏం జరిగిందో దయచేసి మీరు చూడండి. 6వ వచనము నుండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మేము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మాకును మీకును సరిపోదు, మీరు కొనుక్కోండి అంటే కొనడానికి వెళ్ళారు అంటే డబ్బులు ఉన్నాయి, కానీ ప్రయోజనం ఏముందా? కొని తీసుకొని వచ్చి సిద్దెలలో పోసుకొని దివిటీలను వెలిగించుకొని ఇదంతా చేసేసరికి పెళ్లి కుమారుడు వచ్చాడు. బుద్ధిగల కన్యకలు లోపలికి వెళ్ళారు. తలుపులు వేయబడ్డాయి. అయ్యా అయ్యా తలుపు తీయండి అంటే తలుపు తీయబడదు. దయచేసి మీరు ఆలోచించండి. ఒకవేళ ఈ భూమి మీద జరిగే పెళ్లి విందు అనుకున్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ యేసుక్రీస్తు రాకడ సుమ నోవాహు కాలములో దేవుడు తలుపు వేసిన తరువాత తీయటం అసాధ్యం. ఓడ చేసింది నోవాహు గారే, తలుపు వేసింది దేవుడు. అలాగే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనడానికి వెళ్ళాలి తప్ప మనకిష్టమైనప్పుడు వెళతామంటే ఆయన రానివ్వకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? దయచేసి మీరు ఆలోచించండి. ఈ జాగ్రత్తను మనం కలిగి ఉన్నామా? ఈ మెలకువను మనం కలిగి ఉన్నామా? దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు తన జీవితంలో దుష్టుడు తనను శోధిస్తున్నాడు అని మెలకువ కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో ప్రార్థనే. ఒలీవ కొండకు వెళ్ళేవాడు. గెత్సెమనే తోటకి యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన మొదటి మాట చివరి మాట కూడా ప్రార్థనే. దుష్టుని ఆయన ఎలా జయించగలిగాడు? శోధనలో పడకుండా ఆయన ఎలా ఉన్నాడు? ప్రార్థన జీవితం. ఆయన ఎలా మెలకువ కలిగి ఉన్నాడు? తన గడియ సమీపమై ఉందని గ్రహించి ఆ శిలువ మరణానికి సిద్ధమవుతున్నాడు అంటే ఆయన మెలకువ కలిగి ఉన్నాడు. ఆ గడియ నుండి యేసుక్రీస్తు తన మరణాన్ని గురించి తన శిష్యులతో మాట్లాడటం మొదలుపెట్టాడు అంటే మెలకువ కలిగి ఉన్నాడు. ఎందుకైతే పరలోకము నుండి భూమి మీదికి వచ్చాడో ఆ కార్యము నెరవేర్చాలన్న స్పృహలో ఉన్నాడు. మరి ఆ స్పృహ మనకుందా? రక్షణలోనికి వచ్చి బాప్తిస్మాన్ని తీసుకొని ప్రభు బల్లలో చెయ్యి వేస్తున్నప్పుడు పాపము చెయ్యకూడదన్న స్పృహ మనకుందా? ఆ మెలకువ మనకు ఉండగలిగితే లోకానికి వేరై లోకములో ఉన్నవి మరిచిపోయి పరలోకపు బహుమానం మీద మమకారముతో దాని వైపుకు పరిగెత్తుతుంటాం. చాలామందికి ఆ మెలకువ లేకపోవటం వల్లే రక్షణలోనికి వచ్చి మరలా లోకములో కలిసిపోతుంటారు. దయచేసి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఆత్మీయ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అదేవిధంగా రాకడ విషయంలో నేను మెలకువ కలిగి ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఆయనతో పాటు పెళ్లి విందులోనికి వెళ్ళిపోయగలిగే స్థితిలో మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకువ కలిగి ఉందాం. అంతేకాదు మనం వెలుగుతూ మనం పొందిన రక్షణ బాటలో నడుస్తూ
వెలుగుతూ వెలుగుతూ ఆయనని ఎదుర్కొనగలిగే స్థితిని మనము కలిగి ఉండాలి ప్రేమన్న దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ప్రపంచ పరిస్థితులు, యుద్ధ వాతావరణంలో అనేకుల ప్రేమ చల్లారిపోయి అక్రమము విస్తరిస్తున్న ఈ పరిస్థితుల మధ్య లోకాన్ని చూడకు. లోకం నాశనం అయిపోతుంది. యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన రెండవ రాకడ కొరకు సూచనలు అవుతున్నప్పుడు నువ్వు వెలుగుతున్నావా, లేదంటే ఆయన వచ్చే సమయానికి ఆరిపోయి లోకంలో కలిసిపోతావా? నీ జీవితం ఎలా ఉంది? దయచేసి ఆలోచించి మెలకువ కలిగి ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా నాయన వాక్యం ప్రకారము ప్రవర్తించగలిగే నాయన నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఇదిగో నాయన, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలను, వారి కుటుంబాలను నాయన, వారి కలిగిన సమస్తమును దీవించండి. కుటుంబాలలో నెమ్మదినివ్వండి. పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు నాయన, కుటుంబాలను నాయన నీ వైపుకు ఆకర్షించండి. తండ్రి, ప్రమాదాలలో గాయపడిన నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. దీర్ఘకాలికపు వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన మనోధైర్యాన్ని అనుగ్రహించండి. స్వస్థతనివ్వండి. తండ్రి, ప్రతి కుటుంబము నాయన నీ అందుండి వర్ధిల్లగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. రక్షణ పొందుకొనగలిగే స్థితిని తండ్రి అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, కష్టాలలో కన్నీళ్లలో నాయన సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, వారు చేస్తున్న పరిచర్యకు ఫలాన్ని నాయన నూరంతలుగా నాయన అనుగ్రహించి కుటుంబాలలో నెమ్మదిని, శరీరాలలో ఆరోగ్యాన్ని నాయన తండ్రి సంతోషాన్ని, సమాధానాలతో నాయన నీ పిల్లల హృదయాలను నింపమని మిమ్మల్ని కోరుకొనుచు ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, డంబం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం